డీటెయిల్స్ చూద్దాం. ఇవాళ విజయనగరం జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుంది. రోడ్ షో బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు 21వ రోజు బస్సు యాత్ర స్టార్ట్ అవుతుంది. ఎండాడ ఎంబీబీ సిటీ నుంచి మధురవాడ మీదుగా ఆనందపురం నుంచి తగరపుల వలస జొన్నాడలో బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఇక అనంతరం భోజన విరామం తీసుకుంటారు. అక్కడి నుంచి బొద్ద వలస మీదుగా చెల్లూరు చేరుకొని అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత చింతవలస, పూటపాటి రేగ, రణస్థలం మీదుగా అక్కివలస చేరుకుంటారు. అనంతరం అక్కడే బస్సు చేయనున్నారు. బస్సు యాత్ర ప్రారంభానికి ముందు సీఎం జగన్ వైసీపీ సోషల్ మీడియా వింగ్తో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. మూడో విడత ఎన్నికల ప్రచారానికి వైసీపీ రెడీ అవుతుంది. ఉత్తరాంధ్రలోని 15 నియోజకవర్గాల్లో మీటింగ్లకు ప్లాన్ చేస్తుంది. రేపు సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగియనుంది. బస్సు యాత్ర సిద్ధం సభలు ఘన విజయం సాధించాయన్న భావనలో ఉన్న వైసీపీ అదే ఊపులో మూడో విడత ప్రచారానికి సిద్ధమవుతుంది. మూడో విడత ప్రచారం అత్యంత కీలకమంటుంది వైసీపీ. త్వరలోనే సీఎం జగన్ పర్యటనల స్కెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టింది వైసీపీ. తుది మెరుగులు దిద్దుతుంది. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ మేనిఫెస్టోపై కసరత్తు జరుగుతుంది. విశాఖలో సీఎం జగన్ ముఖ్య నేతలతో సమావేశమై మేనిఫెస్టోపై చర్చించారు. 5 ఏళ్లలో చేసిన అభివృద్ధిపై సమీక్షించుకున్నారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజల అవసరాలు తీర్చడమే తమ మేనిఫెస్టో లక్ష్యమన్నారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. ఇక ఉత్తరాంధ్రలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు కూడా విశేష స్పందన వస్తుంది అన్నారు. కవితకు బెయిల్ కోసం బీజేపీతో కేసీఆర్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ను తాకట్టు పెట్టిన విషయం మల్కాజ్గిరిలో ఆ పార్టీ అభ్యర్థికి కూడా తెలియదంటూ సెటైర్లు వేశారు రేవంత్. మరోవైపు కేటీఆర్ అవినీతిపై ఈటెల రాజేందర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ గురించి మాట్లాడినప్పుడు కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడలేదంటూ నిలదీసిన రేవంత్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ఏంటని ప్రశ్నించారు. మంత్రిగా పనిచేసిన ఈటెల టెలిఫోన్ ట్యాపింగ్ పై ఎందుకు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయలేదన్నారు సీఎం రేవంత్. ఇవాళ ఉదయం కొడంగల్, సాయంత్రం నాగర్ కర్నూల్లో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు ఉదయం సికింద్రాబాద్ నామినేషన్ ర్యాలీలో పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వరంగల్లో ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహిస్తారు ముఖ్యమంత్రి. ఇక 25న సాయంత్రం 5 గంటలకు చేవెళ్ల నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచార సభ ఉండనుంది. 26న సాయంత్రం 5 గంటలకు జహీరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొంటారు. మేడ్చల్ సీఎం సభలో డ్రోన్ కలకలం రేపింది. హెలీప్యాడ్ దగ్గర డ్రోన్ ఎగురుతూ కనిపించింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు డ్రోన్ ఎగరేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎగరవేసిన డ్రోన్ ను సీజ్ చేశారు. మైలవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్ నామినేషన్ వేశారు. భారీ ర్యాలీగా వెళ్లి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. తన గెలుపు ఖాయమన్న ఆయన కూటమి ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ప్రజలు కూటమికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. పల్నాడు జిల్లాలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. పెదకూరపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా కాకర్ల సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. వింజమూరు నుంచి నేతలు, కార్యకర్తలతో బయలుదేరిన ఆయన ఉదయగిరిలో ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఉదయగిరి కోట మీద టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పారు కాకర్ల సురేష్ బాబు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఎంఐఎం నేతలపై ఈసీకి ఫిర్యాదు చేశారు బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత. గోమాంసంపై ఎంఐఎం చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. ఎంఐఎం నేతలపై చర్యలు తీసుకోవాలని సీఈఓ వికాస్ రాజ్కు వినతి పత్రం అందజేశారు.
ఇవాళ హైదరాబాద్ లో హనుమాన్ శోభాయాత్ర జరగనుంది. యాత్ర జరిగే రూట్లను పరిశీలించిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు శోభాయాత్ర సాగనుంది. ఉదయం 10 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. మొత్తం 13 కిలోమీటర్ల మేర శోభాయాత్ర జరగనుంది. మరో శోభాయాత్ర కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ నుంచి ప్రారంభమై కోటి ఆంధ్ర బ్యాంక్ దగ్గర ప్రధాన శోభాయాత్రలో కలుస్తుంది. శోభాయాత్రకు 12,000 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. 450 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తిరుమలలో నేటితో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఇవాళ మలయప్ప స్వామికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల చేయనుంది టీటీడీ. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేస్తారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు విడుదల అందుబాటులోకి రానున్నాయి. నిండు పున్నమి వెలుగులో ఒంటిమిట్ట కోదండరామయ్య కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా వచ్చిన భక్తులకు రాములోరి పెళ్లి వేడుకలు చూడటానికి 2 కళ్ళు చాలలేదు. సువిశాల మైదానంలో చలువ పందిళ్లు, పూలు, కోలాటలు, విద్యుత్ దీపాలంకారాలు, పున్నమి వెన్నెల వెలుగులో కన్నుల పండుగగా సాగింది సీతారాముల కళ్యాణ వేడుక. కళ్యాణ వేడుకకు ముందు ఎదుర్కోలు కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధర్మారెడ్డి దంపతులు స్వామి అమ్మవారికి బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ రథోత్సవం జరుగుతుంది. ఈ నెల 26న జరిగే పుష్పయాగంతో ఒంటిమిట్ట కోదండరామ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు. 4 నిందితులు బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ వేయగా పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. కేసుల విచారణలో ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరారు పోలీసులు. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. న్యూస్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. తస్లీమాపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైంది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేటలో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. 15 రోజుల క్రితం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా. ఆమె ఇంటితో పాటు భర్త, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తుంది ఏసీబీ. తస్లీమాకు 30 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. పలుచోట్ల వడగళ్ల వానలు పడుతున్నాయి. నారాయణఖేడ్ నియోజకవర్గంలో గాలివాన బీభత్సం సృష్టించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. జిల్లాలో పలుచోట్ల పిడుగులు పడ్డాయి. కల్హేర్ మండలం మాన్సంపల్లి శివార్లో పిడుగుపాటుకు రేణుక అనే మహిళ మృతి చెందింది. కొమరం భీం జిల్లా కౌటాల మండలంలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో రేకులు గాలివానకు ఎగిరిపడిపోయాయి. చెట్ల కొమ్మలు రోడ్డుపై అడ్డంగా పడిపోయాయి. ముత్తంపేటలో చెట్ల కొమ్మలపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. వర్షం కారణంగా కౌటాల మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో 3 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. టైప్ 2 డయాబెటీస్తో బాధపడుతున్న కేజ్రీవాల్ రోజు వీడియో కాల్లో ప్రైవేట్ డాక్టర్ను సంప్రదించే అవకాశం కల్పించాలని వేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఆయన్ను పరీక్షించేందుకు వైద్యుల కమిటీని ఏర్పాటు చేయాలని ఢిల్లీ ఎయిమ్స్ను ఆదేశించింది ప్రత్యేక కోర్టు. కేజ్రీవాల్కు జైలు డాక్టర్లే వైద్యం అందిస్తారని, జైల్లో ఉన్న అందరికీ ఒకే రూల్ ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. తన పిటిషన్ను తిరస్కరించడానికి ముందు తీహార్ జైలు సూపరింటెండెంట్కు కేజ్రీవాల్ ఓ లేఖ రాశారు. ఇన్సులిన్ను 10 రోజుల నుంచి ఇవ్వాలని కోరుతున్నా అడగలేదని జైలు అధికారులు ఎలా చెబుతారంటూ కేజ్రీవాల్ ప్రశ్నించారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేసిన టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ కేసులో కోల్కతా హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 2016లో నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్ష చెల్లదని తీర్పిచ్చింది. నాటి స్టేట్ లెవెల్ సెలక్షన్ టెస్టుతో జరిపిన నియామకాలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. అంతేకాదు 2016లో నిర్వహించిన టెస్టుతో ఉద్యోగాలు సాధించిన టీచర్లంతా తమ జీతాలను 4 వారాల్లోగా వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. వసూళ్ల బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని సూచించింది. 2016లో బెంగాల్ సర్కార్ నిర్వహించిన ఎస్ఎల్ఎస్టీకి 23 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఆ తర్వాత 25,753 మంది అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చింది. ముస్లింలపై మోదీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కాంగ్రెస్. ఒక వర్గాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యంలో ఒక వర్గాన్ని అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్న నేతలు ప్రధాని మోదీపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపదంతా ముస్లింలకే పంచుతారన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ మహిళల మంగళసూత్రాల్ని కూడా వదలదని చెప్పారు. ఈ కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ.